నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆటపాటల సందడితో పందలపాక ఉన్నత పాఠశాల ప్రాంగణం హోరెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలోని పీఎం శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషదున్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి అంతర్గత క్రీడా పోటీలు మూడో రోజైన సోమవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. జూనియర్, సీనియర్ బాలుర విభాగంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. నాకౌట్ పద్ధతిలో సాగిన ఈ పోటీలలో విద్యార్థులు వ్యూహాత్మక ఆటతీరుతో ప్రతిభ కనబరిచారు. పోటీలకు విద్యార్థులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ క్రమశిక్షణతో మ్యాచ్లను నడిపించడం విశేషం. మరోవైపు బాలికల విభాగంలో నిర్వహించిన పరుగు పందాలు రసవత్తరంగా సాగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటలు విద్యార్థులలో శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రతినిధి కర్రీ వీర్రెడ్డి, ఉపాధ్యాయులు నాగబాబు, అంజనీకుమార్, సూరిబాబు, సతీష్, చిన్నం వెంకటకృష్ణారెడ్డి, అని, స్వామి తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.